ఈజీ మనీకి అలవాటు పడి అనేక బెట్టింగ్లు ఆడిపిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ యాప్ని నిషేధించిన నేపథ్యంలో ప్రభుత్వము సీరియస్గా ఉంది. అందులో భాగంగా ఇప్పటికే 16 మందిని నిజామాబాద్ జిల్లాలో గుర్తించారు. అందులో 8 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇటు క్రికెట్ బెట్టింగ్ కానీ అదేవిధంగా యాప్స్కి సంబంధించిన సైబర్ నేరాలకు సంబంధించి అయితే యాప్స్కి సంబంధించిన బెట్టింగ్ వీరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్ పైన నిషేధం విధించింది. అసలు ఎలా ఇది కేసును ఛేదించారు సార్? ఇది బెట్టింగ్ తెలంగాణలో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ బెట్టింగ్ అనేది నిషేధం అండి. ఎనీ రకమైన బెట్టింగ్, ఎనీ కైండ్ ఆఫ్ బెట్టింగ్ ఇస్ బ్యాన్. సో మన నిజామాబాద్ పోలీసులు ఈ బెట్టింగ్ గురించి ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ ఆడుతున్నారు లేదా ఆడిపిస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ రావడం, దాని గురించి సైబర్ పాట్రోలింగ్ చేయడం వల్ల మనం పట్టుకోవడం జరిగింది. సో మీకు అందరికీ తెలుసు, గవర్నమెంట్ ఈస్ వెరీ సీరియస్ ఆన్ దిస్. తెలంగాణ పోలీస్ ఈజ్ వెరీ సీరియస్ ఆన్ దిస్ థింగ్. బెట్టింగ్ అనేది ఒక వ్యసనం. పిల్లలు చాలామంది ఇక్కడ యువత వాళ్ళ యొక్క ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఈ బెట్టింగ్ దాని వలలో పడి. సో మన యువతని కాపాడడానికి ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీని బ్రేక్ చేయడానికి మనం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ రెండు డిఫరెంట్ గ్యాంగ్స్ పట్టుకోవడం జరిగింది. ఒకటి ఆర్మూర్ బేస్డ్ గ్యాంగ్, ఒకటి నిజామాబాద్ బేస్డ్ గ్యాంగ్. అట్లానే మన ఎఫర్ట్ కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది. ఎవరైతే బెట్టింగ్ రాయలు ఉన్నారో, బెట్టింగ్ ఆడిపిస్తున్నారో, లేదంటే ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం అనే మన ఎయిమ్తో మనం ఈ కంటిన్యూస్ ఎఫర్ట్ పట్టుని చేయడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో గత 6 నెలల క్రితం ఒక కుటుంబమే బెట్టింగ్ డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల కాలంలో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకాష్ అనే యువకుడు బెట్టింగ్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తిగా ఈ రెండు కేసుల విషయంలో అయితే ఎడపల్లికి సంబంధించిన వడ్డేపల్లి గ్రామం కుటుంబ సభ్యులకు సంబంధించి ఆ కేసుని ఎలా మళ్ళీ రీఓపెన్ చేశారు, ఎలా పట్టుకుంటారు? ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అండి, అసలు బెట్టింగ్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అనేది మేము చూస్తే, పిల్లలు గేమ్ బెట్టింగ్ ఆడాను, దాంట్లో డబ్బులు పోగొట్టుకున్నాను బయట చెప్పుకోలేక వాళ్ళ ప్రాణాలు తీసుకునే దాని సిచ్యువేషన్కి వెళ్తా ఉంది. చాలా తీవ్రమైన మనోవేదనకు గురయ్యి వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనకి అయినాయి. ఎడపల్లిలో ఒక ఇన్సిడెంట్ అయితే నేను వచ్చిన తర్వాత అగైన్ స్టార్టెడ్ రీఇన్వెస్టిగేటింగ్ ఇట్. దానిలో ఎవరైతే 2 ఇంపార్టెంట్ యాప్స్ మేము ఐడెంటిఫై చేసుకున్నాం. ఎవరికి ఏ యాప్ ద్వారా బెట్టింగ్ ఆడాడు, ఎట్లా పంపించాడు అనే దానిలో కూడా ఐడెంటిఫై చేసుకుని ఆ యాప్ల మీద కూడా మేము యాక్షన్ తీసుకోవడానికి మొత్తం రంగం సిద్ధమవుతుంది. అట్లానే ఇక్కడ కూడా మనకి రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు అయింది. అయితే వీటిలన్నింటినీ గుర్తుపెట్టుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ విషయాలండి. విక్టిమ్ యొక్క ఐడెంటిటీ ఎక్కడ మేము చెప్పము. ఎందుకు అంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీ బయటికి వస్తుందనే భయంతోనే చాలామంది బయటకు రావట్లేదు. విక్టిమ్ యొక్క ఐడెంటిటీని మేము కాపాడుతాము. ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతుందని మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఇవ్వండి. వాళ్ళు ఎవరైతే ఆ కూపన్లో ఇరుక్కున్నా వాళ్ళకి బయటకు రావడానికి మేము హెల్ప్ చేస్తాం. వన్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్, బెట్టింగ్ అనే దానికి నార్మల్ కేసులా మేము భావించట్లేదు. బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళు కూడా మేము సైబర్ టెర్రరిస్ట్గా భావిస్తున్నాం. అందుకే వాళ్ళని ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వాళ్ళు తీసుకొస్తున్నాం. ఆర్గనైజ్డ్ క్రైమ్లో వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. సో దట్ బయటికి రావడానికి వీలు లేకుండా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో 200 మంది యువకులు అయితే బెట్టింగ్లో చిక్కుకున్నారని చెప్తున్నారు. ఆ 200 యువకులను కాపాడి వారి డబ్బులు రికవరీ ఇస్తారా, లేకపోతే ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు? ఎంతమంది మనం ఇందాక మాట్లాడుకున్న చాలా మంది వాళ్ళు ఆ బెట్టింగ్ ఈ యొక్క ఐపీఎల్ సీజన్లో 200 మంది దాకా డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి బయట రాష్ట్రాలు కూడా పంపడం జరిగింది. ఎవరైతే మెయిన్ మాస్టర్ కంట్రోల్ ఉన్నారో వాడిని పట్టుకోవడానికి కూడా ఒక టీం తయారు చేస్తున్నాం. వాళ్ళని కూడా గ్యారంటీ పట్టుకుంటాం. రికవరీ అయింది, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద భావిస్తున్నాం కాబట్టి దాని రికవరీ కూడా మనకి బిఎన్ఎస్ కొత్త చట్టంలో మనకి వెసులుబాటు ఉంది. ప్రాపర్టీ రికవరీ చేసి వాళ్ళు కూడా ఇచ్చేదానికి చేస్తున్నాం. అట్లానే యువతకు ఒక ఇంపార్టెంట్ సందేశం పోలీసు వారి సైడ్ నుంచి, ఎవరైనా ఈజీ మనీ ఇస్తాము, డబ్బులు సంపాదించవచ్చు, లేదంటే నీ క్రికెట్ గురించి బాగా అవగాహన ఉంది, లేదా టెన్నిస్ కానివ్వండి, లేదా వేరే దాంట్లో అవగాహన ఉంది, డబ్బులు సంపాదించవచ్చు, గ్యారంటీ డబ్బులు వస్తాయని మీకు ఎవరైనా ప్రలోభ పెడుతుంటే వాళ్ళకి దూరంగా ఉండండి. అటువంటి వారి గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఎటువంటి బెట్టింగ్స్ కానీ ఇటువంటి ఈజీ మనీ అన్ని ప్రలోభపడడానికి మనం లొంగ తీసుకోవడానికి చేసే టాక్టిక్స్, వాటిని దూరంగా ఉండండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీస్ వారికి ఇవ్వండి. థ్యాంక్ యూ. మొత్తానికి చూడొచ్చు, ఈజీ మనీకి పాల్పడద్దు, ఈజీ మనీకి అలవాటు పడి తమ ప్రాణాలు కోల్పోవద్దని చెప్పి ప్రజలకు సందేశం ఇస్తున్నారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.